పేద కోడలి జిలేబీ బండి. పేద కోడలు సునీత తన అత్తగారిని మంచం మీద రోగంతో పడి ఉన్న తన భర్తని పోషించడానికి ప్రతిరోజూ ఒక జిలేబీ బండి మీద ఆ ఊళ్ళో వీధులన్నీ తిరుగుతూ వ్యాపారం చేస్తుంది. అయినా సరే ఆమె పడుతున్న కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు. ఆ దిగులుతోనే ప్రతిరోజూ జిలేబీ వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చాక చీకట్లో తమ పెరట్లో ఉన్న చెట్టు కింద కూర్చుని కాసేపు ఏడ్చి తన మనసులో ఉన్న బాధను దించుకునేది. అలాంటి సమయంలో ఒకసారి అత్తగారు కాంతం వచ్చి, ఏమే కోడలా, ప్రతిరోజు ఇలా చీకట్లో ఎవ్వరూ చూడని చోటుల్లో కూర్చొని ఏడ్చి నీ మనసులో బరువుని దించుకుంటున్నావా? నేనంతా పరాయిదాన్నైపోయానంటే నాతో చెప్పుకోకూడదా నీ బాధ? చచ్చా, అలా ఏం లేదత్తయ్యా. ఏం చెప్పమంటారు చెప్పండి. మీకు ఆయన చూస్తే అలా ఉన్నారు, మీకు చూస్తే రోజుకి కనీసం 2 పూటలా సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నాను. పోనీ ఈ జిలేబీ బండి మానేసి ఏదైనా కూలి పనికి పోయి డబ్బులు సంపాదిద్దామనుకుంటే మన ఊర్లో కూలి పనికి కూడా 2 జట్లున్నాయి. అందులో ఉన్నవాళ్ళు మాత్రమే కూలికి పోవాలంటారు. దానికి కూడా చాలా కాంపిటీషన్ ఉంది. అసలు ఇలాంటి టైంలో మన ఇంటిని ఎలా నెట్టుకురావాలో, ఈ పేదరికాన్ని ఎలా వదిలించుకోవాలో నాకేమీ అర్థం కావట్లేదత్తయ్యా. అట్టా బాధపడకే పిచ్చిదానా. కష్టాలన్నాక మనుషులకు కాక మనులకొస్తాయా చెప్పు? నువ్వు చెప్పకపోయినా నీ కష్టం నేను అర్థం చేసుకుంటానే తల్లి. అందుకే పక్క వీధిలో వంకాయలమ్మలేదు, తనతో కలిసి కూలి పనికి వెళ్లటానికి ఒక జట్టులో చోటు సంపాదించుకున్నాను. రేపటి నుండి నీ కష్టానికి తోడు నేను కూడా ఎంతో కొంత సంపాదిస్తానులేవే అని కన్న కూతుర్లా తమని కాపాడుతున్న తమ కోడలి కష్టాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకున్న ఆ అత్తగారు తన కోడలి బాధ తీరే వరకు ఓదార్చింది. ఇంకా ఆ మరునాడు ఉదయం అత్తగారు కాంతం అటు కూలి పనికి వెళ్ళిపోయింది. భర్తకి చేయాల్సిన సపర్యలన్నీ ముగించుకుని పేద కోడలు సునీత తన జిలేబీ బండి తీసుకుని మళ్లీ వ్యాపారం చేయడం కోసం వీధి వీధి తిరగసాగింది. ఒకచోట ఒక ఇల్లాలు పేద కోడలి జిలేబీ బండిని ఆపి, ఏవమ్మా, ఒక 100 రూపాయలకి ఎంతొస్తే అంత బెల్లం జిలేబీ ఇవ్వమ్మా. బెల్లం జిలేబీనా? అది అయిపోయిందమ్మా. పంచదార జిలేబీ మాత్రమే ఉంది, ఇవ్వమంటారా? పంచదార జిలేబీనా? అదైతే వదిలే అమ్మా, అడిగినవేవీ లేవంటారు. ఏం వ్యాపారాలు చేస్తారో జనాలు అని నసుగుతూ వెళ్ళిపోయింది. ఈ విధంగా తమ పేదరికం పోగొట్టుకోవడానికి ఉన్న కాస్త పెట్టుబడితో ఏదో వ్యాపారం చేసుకుంటూ ఇంటిని నడుపుకుందామనుకున్న పేద కోడలికి కనీసం ఒక్కరోజు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాక అసలు ఆ జిలేబీ బండి ఉంచాలా మానాలా అన్నట్టు ఉండేది. ఒకరోజు అత్త కాంతం కూలిపని నుండి ఇంటికొచ్చింది. జిలేబీ బండితో వ్యాపారానికి వెళ్లిన కోడలి కోసం గుమ్మంలోనే కూర్చుని ఎదురుచూస్తూ ఉంది. కాసేపటికి పేద కోడలు అంతంత మాత్రంగా జరిగిన వ్యాపారాన్ని ముగించుకుని ఇంటికొచ్చినాక అత్తకాంతం తన కోడలు సునీతతో, ఓసై కోడలా, ఇన్నాళ్ళు నువ్వు పడుతున్న బాధకి ఇప్పుడు మనకి పరిష్కారం దొరికిందే అంటూ చాలా ఆనందంగా చెప్పింది. ఎన్నడూ లేనిది తన అత్తగారు అంత ఆనందంగా ఉండటానికి కారణం ఏమయ్యుంటుందా అనే ఆసక్తితో, ఏంటత్తయ్యా అంత గొప్ప పరిష్కారం? అసలు ఏ విషయం గురించి మీరు మాట్లాడేది? ఇంకేముందటే కోడలా, నీ జిలేబీ బండి వ్యాపారం గురించే. నీ వ్యాపారం సరిగ్గా సాగకపోవడానికి కారణం ఏంటో ఇవాళ నాకు ఆ వెంకాయమ్మ చెప్పే వరకు నాకు అర్థం కాలేదు. వెంకాయమ్మ పిన్ని ఏం చెప్పిందత్తయ్యా? ఏం చెప్పిందంటే, అసలు నువ్వు జిలేబీ బండి మీద వ్యాపారం చేస్తున్న పద్ధతే తప్పంటే కోడలా. సాధారణంగా ఈ జిలేబీలు అవి సాయంత్రాలే కదా అందరూ తినాలనుకుంటాం. అలాంటిది నువ్వు పొద్దస్తమానం వీధిలో తిరిగిన జనాలకి అది కొనాలని ఎందుకు అనిపిస్తోంది చెప్పు? పైగా నువ్వు మరో తప్పు చేస్తున్నావంటే. అదేంటత్తయ్యా? ఏంటంటే, ఈ బండి మీద చేసే వ్యాపారాలు ఇలా వీధుల్లో తిరిగితే కావంటే ఏదో ఒక చోట చూసుకొని మన బండిని ప్రతిరోజు ఆ సమయం నుండి ఈ సమయం వరకు అని ఒక టైం పెట్టుకొని ఒకే చోట నుంచి అమ్మకం మొదలు పెడితే జనాలు అక్కడికే రావటం మొదలు పెడతారంట. అప్పుడు మెల్లిమెల్లిగా ఏ రోజుకు ఆ రోజు వ్యాపారం పెరుగుతుందంట. నిజమే అత్తయ్య,
ఇన్నాళ్ళు నాకు రాలేదు చూడండి ఈ ఆలోచన. ఓ తెగ కష్టపడిపోతున్నానని ఫీల్ అయిపోతున్నానే కాని పిన్నిగారు చెప్పిన ఈ విషయాలేవి నాకు తట్టలేదు. అంతేలే, శని మన నెత్తిమీద కూర్చున్నప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా బుర్రలోకి తట్టవు కదా. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు? అస్తమాను మనల్ని మనం తిట్టుకోవటమే, లేదా ఆ దేవుణ్ణి తిట్టుకోవడమే కదే. తప్పులు సరిదిద్దుకొని మనల్ని మనం సరిచేసుకోవాలి అని అత్తగారు చెప్పిన విషయాన్ని మతికెక్కించుకుని ఉదయం అత్తగారు కూలి పనికి వెళ్ళిపోయాక పేద కోడలు ఇంట్లో పనులన్నీ నిదానంగా చేసుకుంటూ మంచాన ఉన్న తన భర్తకి అన్ని సేవలు చేసి సాయంత్రం తన అత్తగారు ఇంటికి తిరిగి వచ్చేవరకు ఆగి ఆమె వచ్చినాక తన జిలేబీ బండి తీసుకుని వ్యాపారానికి బయలుదేరింది. అది కూడా ఈసారి ఒక సెంటర్లో పెద్ద చెట్టును ఎంచుకుని ఆ చెట్టు కింద ఆమె తన జిలేబీ వ్యాపారాన్ని చేయసాగింది. నిజానికి ఆ చెట్టు ఉన్న రోడ్డు ఒక మంచి సెంటర్ అని ఎవ్వరికీ తెలీదు. సాయంత్రం అవ్వగానే పనుల నుండి ఇంటికి వెళ్లేవాళ్లు, ఉద్యోగాల నుండి తిరిగి వెళ్లేవాళ్లు, ఒక్కరేంటి అటుపోయేవాళ్లు ఇటుపోయేవాళ్లు అందరూ వెళ్లే ఒక రద్దీ ప్రదేశం అది. అందుకే పేద కోడలికి అక్కడ జిలేబీ బండి పెట్టిన మొదటి రోజే చాలా బాగా గిరాకీ అయ్యింది. తను పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాక మరో 2000 లాభం చూసింది ఆ మొదటి రోజునే. అందుకే ఆనందంగా ఆ రోజు ఇంటికి వెళ్ళింది. అత్తయ్య, నిజంగా ఇవాళ చాలా బాగా వ్యాపారం జరిగిందత్తయ్య. ఇలాగే ఒక ఏడాది మన జిలేబీ వ్యాపారం సాగిందంటే మన పేదరికం మళ్ళీ మన దగ్గరికి రాలేదు. సరేలేవే, ఆ దేవుడి దయ వల్ల మంచి జరిగింది, అదే చాలు. రేపుదయం మా అబ్బాయిని ఒకసారి ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించు. వాడి మందులు అయిపోయాయి, చాలా రోజులయ్యింది కదా. నేను అదే అనుకున్నానత్తయ్యా అంటూ ఆ రోజు ఎంతో సంతోషంగా చాలా రోజుల తర్వాత ఒక ముద్ద అన్నం వండుకుని తిన్నారు ఆ ఇంటివాళ్లు. ఇంకది మొదలు ప్రతిరోజు పేద కోడలు సాయంత్రం వరకు ఇంటి పనులు కానిచ్చుకుని భర్త ఆరోగ్యం విషయాలు పట్టించుకుని సాయంత్రం అయ్యాక తన బండి తీసుకుని జిలేబీ వ్యాపారానికి వెళ్లేది. ఇంక కొత్తగా వచ్చిన వ్యాపారం కావడం, పైగా పేద కోడలు అమ్మే జిలేబీలు నోట్లో పెట్టగానే కరిగిపోయేంత రుచిగా ఉండటంతో ఆమెకి గిరాకీ బాగా పెరిగిపోతూ వచ్చింది. చూస్తూ ఉండగానే 2 నెలల్లో వాళ్ల కష్టాలు దాదాపు తీరిపోయాయి అనిపించేలా కష్టపడింది ఆ పేద కోడలు. కాని దేవుడు పెట్టే పరీక్షలు ఒక పట్టాన ఆగవు కదా. అంతా ఆనందంగా నడుస్తుంది అనుకున్న సమయంలో పేద కోడల బండికి ఎదురుగా పోటీకి మరో వ్యక్తి జిలేబీ బండి పెట్టి వ్యాపారం మొదలుపెట్టాడు. అది చూసిన పేద కోడలికి తన వ్యాపారం తగ్గిపోతుందనే భయం మొదలైంది. ఆ భయం కూడా నిజమవ్వడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఒకరోజు పేద కోడలు వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్లి తన అత్తగారితో, అత్తయ్య, మనం వ్యాపారం చేసుకునే చెట్టు దగ్గర కొత్తగా ఒకతను నాలాగే జిలేబీ వ్యాపారం మొదలుపెట్టాడు. పోనీ అతను చేసే జిలేబీ మనం అమ్మేదానంత టేస్ట్ లేకపోయినా మన దగ్గరకు వచ్చే జనంలో కొందరు ఇప్పుడు అటువైపు వెళ్తున్నారు. వెళ్ళొచ్చు, తప్పులేదు. కాని మన పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతుంది. కనీసం ఒక ఏడాదైనా మనం జోరుగా వ్యాపారం చెయ్యకపోతే మనకున్న కష్టాల నుండి బయటపడలేము. అయ్యో దేవుడా, మళ్ళీ కొత్తగా ఈ తలనొప్పి ఏంటే కోడలా. ఇప్పుడు మనం అక్కడ వ్యాపారం మానేసుకోవడమేనా అయితే? మళ్ళీ అంత లాభసాటిగా ఉండే ఇంకో చోటు దొరకాలి కదా. కంగారేం లేదత్తయ్యా, దీనికోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మనం ఎక్కడికే కదలనక్కర్లేదు. కొద్ది రోజులు మీరు కూలి పనికి వెళ్లటం మానేసి నాతో పాటు నేను జిలేబీ వ్యాపారం చేసే చోటే మీరు కూడా 3వ కాంపిటీషన్గా బండి పెట్టండి. ఇప్పుడు 2గా చీలుతున్న వ్యాపారం అప్పుడు 3గా చీలుతుంది. పైగా ఈ వ్యాపారం కన్నా మనం మంచి రుచిగా జిలేబీ అమ్మగలిగితే అతనికన్నా మన వ్యాపారమే బాగుంటుంది. కాని మన ఇద్దరం ఒకే ఇంటి వాళ్ళమని అతనికి తెలియకుండా ఉంటే మంచిది అంటూ తమకి వచ్చిన చిక్కుముడిని తెలివిగా విప్పే ఆలోచన చేసింది. ఇంకా ఆ పేద కోడలి ఆలోచన ప్రకారం అత్తగారు కాంతం కూడా ఒక జిలేబీ బండితో అదే సెంటర్కి వెళ్లి తన కోడలికి ఆ మరో వ్యక్తికి పోటీగా తన జిలేబీ వ్యాపారం మొదలుపెట్టింది. దానితో అతి తక్కువ రోజుల్లోనే ఆ అత్తాకోడళ్ళిద్దరి జిలేబీ బండి వ్యాపారం బాగా నడవసాగింది. వీళ్లతో పోటీపడే సత్తా లేక ఆ 3వ వ్యక్తి తన వ్యాపారాన్ని మరో చోటుకి మార్చుకున్నాడు. ఆ విధంగా పేద కోడలు జిలేబీ బండి వ్యాపారాన్ని
తెలివితో చేసుకుని వాళ్ల పేదరికాన్ని దూరం చేసుకుంది. రాగిణి మొక్కజొన్న పంట వేసిన తోటలో కష్టపడుతూ ఉంది. సూర్యుడు నడినెత్తి మీదకొచ్చి తాండవం ఆడుతున్నాడు. కోడలి పిల్లేంటి ఇంకా రాలేదు? అబ్బా, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. పేరుకే వానాకాలము, ఎండలు మండుతున్నాయి అని ఎదురు చూస్తూ ఉండగా లక్ష్మి క్యారేజ్తో అక్కడికొచ్చింది. రావే. అబ్బబ్బబ్బా, ఏంటే ఇంతసేపు? అంటూ రుసరుసలాడుతూ వచ్చి చెట్టు కింద కూర్చుంది. లక్ష్మి వచ్చి అత్తయ్య ముందు క్యారేజ్ పెట్టి, నీకోసమే గుత్తి వంకాయలు చేశానత్తయ్య, అందుకే లేటైంది. బాగా లేటైందా? అని కాస్త చిరునవ్వుతో చెప్పి అరిటాకు వేసి వడ్డించింది. ఆ గుమ్మగుమ్మలకే రాణికి కాస్త కోపం తగ్గి భోజనం మీదకి దృష్టి మళ్ళింది. వంకాయ కూరతో తృప్తిగా తినడం మొదలుపెట్టింది. అత్తయ్య, పనులన్నీ అయిపోయాయా? ఏంటో అమ్మా, చేస్తుంటే వస్తుంది. పంట బాగా దిగుబడి ఇచ్చింది కాని పని కాస్త కష్టంగా ఉంది అంటూ రాగిణి కాస్త బాధగా చెప్పింది. సరే అత్తయ్య, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను కాసేపు పని చేస్తా. నీకెందుకులే అమ్మా కష్టం, నేను చేస్తాన్లే. పర్వాలేదత్తయ్య, ఇప్పుడే తిన్నారు కదా, కాసేపు ఈ చెట్టు కింద కూర్చోండి అని చెప్పి లక్ష్మి వెళ్లి పని చేయటం మొదలుపెట్టింది. అలా రాగిణి మరియు లక్ష్మి ఇద్దరూ మొక్కజొన్నల పంటని చాలా అపురూపంగా చూసుకునేవారు. ఒకరోజు రాణి మరియు లక్ష్మి ఇంట్లో కూర్చుని ఉండగా ఆ ఊర్లో ఉండే సుగుణమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. రాగిణి, రాగిణి, మన పొలాల్లోకి పిచ్చుకలు దండెత్తుకొచ్చాయంట, పంటంతా నాశనం చేస్తున్నాయి అని చెప్పగానే అత్తాకోడళ్ళకి గుండెల్లో గుబులు మొదలైంది. అమ్మా లక్ష్మి, నేను పొలం దాకా వెళ్ళొస్తాను, నువ్వింట్లోనే ఉండు. అత్తయ్య, వద్దు, నేను వెళ్ళొస్తాను, మీరుండండి. నువ్వెందుకులే అమ్మా, అత్తయ్య మీరుండండి అంటూ లక్ష్మి పరిగెత్తుకుంటూ పొలం దగ్గరికి వెళ్ళింది. ఆ రోజంతా పొలం దగ్గరే కూర్చుని పంట దగ్గరికి పక్షులు రాకుండా తరుముతూ చాలా కష్టపడింది. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి ఇంట్లో కూర్చుని చాటలో బియ్యం ఏరుతూ ఉండగా రాగిణి వచ్చింది. అమ్మా, ఒక ఇబ్బంది వచ్చింది. ఏమిందత్తయ్య? పక్క ఊరి దొంగలు పొలాల్లో ఉన్న పంటని దొంగతనం చేస్తున్నారంట. అయ్యో, ఆ పాపిష్టి వాళ్ళకి ఏమొచ్చింది రోగం? పక్కనోళ్ళ సొమ్ము మీద కన్ను పడిందా? అంటూ శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది. నేను కాపలా ఉంటాను, నువ్వింట్లో జాగ్రత్తగా ఉండమ్మా. అయ్యో, మీరక్కడ ఒంటరిగా? పర్వాలేదమ్మా, మన ఊరి వాళ్ళందరూ ఉంటారుగా అని చెప్పి రాగిణి పంట దగ్గరకు వెళ్ళింది. ఆ రోజు చలిలో రాగిణి పంట దగ్గర కాపలా కాస్తూ చాలా కష్టపడింది. అలా ఇద్దరూ చాలా కష్టపడి పంటని ఇంటికి తీసుకొచ్చారు. అత్తయ్య, ఈ పంట ఇంటికి వస్తే చాలా బరువు దిగినట్లు అనిపిస్తుంది. 9 నెలల తరువాత బిడ్డ పుడితే తల్లి ఎంత సంతోషపడుతుందో, పంట ఇంటికి వస్తే రైతు అంతే సంతోషపడతాడమ్మా అంటూ వాళ్లు పండించిన పంటవైపు చాలా మురిపెంగా చూస్తూ ఉండిపోయారు. 2 రోజుల తర్వాత పంట కొనడానికి మధ్యవర్తైన వెంకటరత్నం వచ్చాడు. ఏమ్మా రాగిణి, పంట చేతికొచ్చింది, బాధలేం లేవు, మంచి ధర పలుకుతుంది, క్వింటాకి 3500 ఇస్తాను అని చెప్పగానే రాగిణి మరియు లక్ష్మీ ముఖాలు మారిపోయాయి. అదేంటి రత్నం గారు, 3500 గిట్టుబాటు ఎలా అవుతుంది? 3500 చాలా ఎక్కువమ్మా, మార్కెట్ రేటు కంటే ఎక్కువే ఇస్తున్నాను. ఏంటండి మార్కెట్ రేటు? మా దగ్గర పావులాకి కొంటారు, మళ్ళీ మేము కొనాలంటే 4 రూపాయలకు అమ్ముతారు. నేనమ్మట్లేదు, మీరెళ్ళండి అని నిర్మోహమాటంగా చెప్పింది. ఇంకేం చేయలేక వెంకటరత్నం కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఏంటమ్మా అలా అనేశావు? ఆయన తప్ప ఇంకెవరు కొనరు, ధాన్యం పాడవుతుంది. మనం ధాన్యం అమ్మట్లేదత్తయ్యా అనగానే రాగిణికి ఏం అర్థం కాలేదు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునత్తయ్య, మనం వ్యాపారం చేద్దాం. ఈ మొక్కజొన్నలతో మనం స్వీట్ కార్న్ వ్యాపారం చేద్దాం. స్వీట్ కార్న్ వ్యాపారమా? మనకి తెలియని వ్యాపారం చేయడం ఎందుకమ్మా? అనగానే లక్ష్మి రాగిణిని కూర్చోబెట్టి, అత్తయ్య, మనం కింటా 3500కి అమ్మితే మళ్ళీ గుప్పెడు స్వీట్ కార్న్ కొనాలంటే 100 రూపాయలు ఇవ్వాలి. అందుకే మనమే ఆ వ్యాపారం చేద్దాం. అది కాదే, తెలియని వ్యాపారం అంటే అంటూ సణుగుతూ చెప్పింది. మీరు దీని గురించి అసలు వదిలేయండి, నేను చూసుకుంటా అని చెప్పి లక్ష్మి రోజూ పట్నంకి వెళ్లి
స్వీట్ కార్న్ వ్యాపారం చేసే వాళ్ల దగ్గరికి వెళ్లి బాగా గమనించడం మొదలుపెట్టింది. దాని తర్వాత వ్యాపారం చేసే వాళ్ల దగ్గరికి వెళ్లి సూచనలు తీసుకోవటం, యూట్యూబ్లో స్వీట్ కార్న్ వ్యాపారం గురించి బాగా తెలుసుకుంది. స్వీట్ కార్న్ తయారు చేయడానికి కావలసిన మిషన్లు కొని ఇంటికి తెచ్చింది. అది రాగిణి చూసింది. వ్యాపారం మొదలు పెట్టకుండానే ఖర్చు అవసరమా అమ్మా అని అడిగింది అత్తమ్మ. లక్ష్మి రాగిణికి నచ్చజెప్పి, అత్తయ్య, మీరు బాధపడకండి, నన్ను నమ్మండి అని చెప్పి స్వీట్ కార్న్ తయారు చేయటం మొదలుపెట్టింది రాగిణి. అత్తమ్మ ఓపిగ్గా గమనిస్తుంది. లక్ష్మి స్వీట్ కార్న్ అంతా తయారు చేసి అత్తయ్యకిచ్చింది. వాటిని చక్కగా ప్యాక్ చేసింది. అత్తయ్య, వీటిని అమ్ముదాం, మనకి ఖచ్చితంగా ఆదాయం వస్తుంది అంటూ వాటిని చూపించింది. రాగిణి ఊరంతా తిరిగి, స్వీట్ కార్న్ అమ్మా, స్వీట్ కార్న్, రండి బాబూ రండి అంటూ రాగిణి తిరుగుతుంది. కాని ఎక్కడో ఒకచోట తప్ప పెద్దగా అమ్ముడుపోలేదు. నిరాశగా రాగిణి ఇంటికొచ్చింది. ఏమైందత్తయ్య, అమ్ముడుపోయాయా? లేవమ్మా, ఎవరో ఒక్కరో ఇద్దరో తప్ప పెద్దగా ఎవరూ కొనలేదు అని వాటినక్కడ పెట్టేసి చాలా నీరసంగా వెళ్ళిపోయింది. లక్ష్మికి ఏం అర్థం కాలేదు. ఆ రోజు రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ ఉంది. తర్వాత రోజు ఉదయం లక్ష్మి పరిగెత్తుకుంటూ రాగిణి దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, ఎవరో కొన్నారని చెప్పావు కదా, ఎవరు కొన్నారు? ఎవరు అంటే, గుడి దగ్గర రామయ్య కొడుకున్నాడు కదా, ఆ అబ్బాయి. హైదరాబాద్ నుంచి వచ్చాడు చూడు, సాఫ్ట్వేర్ పనిచేస్తాడు, కృష్ణ, ఆ అబ్బాయి అంటూ 2-3 పేర్లు చెప్పింది. వాళ్లందరూ పట్నంలో ఉండేవాళ్లు అని అర్థమైంది. అత్తయ్య, మనం వ్యాపారం చేసే స్థలం కూడా చాలా ముఖ్యమత్తయ్య. పట్నంలో వ్యాపారం చేద్దామత్తయ్య. పట్నంకా? అవునత్తయ్య, పట్నంలో చాలా మందికి స్వీట్ కార్న్ గురించి తెలుసు, ఇక్కడ చాలా మందికి తెలీదు. ముందు మనం దీన్ని వీళ్ళకి పరిచయం చెయ్యాలంటే మనం ఈ వ్యాపారంలో నిలదొల్కుపోవాలి అని చెప్పి వాటిని ప్యాక్ చేసి వ్యాపారం పట్నంలో చేయటం మొదలుపెట్టారు. మెల్లగా పట్నంలో వ్యాపారంలో ఎదగడం మొదలుపెట్టారు. తర్వాత వీళ్లు చేసే వ్యాపారం గురించి ఊర్లో కూడా తెలిసింది. రాగిణి, ఏదో వ్యాపారం చేస్తున్నారంట, ఏంటది? స్వీట్ కార్న్ అమ్మా. స్వీట్ కార్నా అంటే? మొక్కజొన్నల్ని కొంచెం కొత్తగా తయారు చేసింది, చాలా బావుంది. ఏది, 2 ప్యాకెట్లు ఇవ్వండి అని 2 ప్యాకెట్లు తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంట్లో పిల్లలు తిని చాలా బాగుంది అని చెప్పారు. ఇక అప్పటినుంచి ఊర్లో కూడా స్వీట్ కార్న్ వ్యాపారం పుంజుకుంది. రాగిణి ఏమో ఊర్లో, లక్ష్మి ఏమో పట్నంలో వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. అలా అత్తాకోడళ్ళిద్దరూ స్వీట్ కార్న్ వ్యాపారం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. లింగాపురం అనే ఊరిలో సీతా గీత అనే 2 అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ల తల్లిదండ్రులు ఏడాది క్రితం చనిపోవటంతో ఆ ఆడపిల్లలిద్దరూ కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనాన్ని సాగిస్తున్నారు. దేవుడి దయో వాళ్ల తల్లిదండ్రుల పుణ్యమో తెలియదు కానీ ఈ అక్కా చెల్లెలకి తిండికి గుడ్డకి లోటు లేకుండా జీవనం సాగిపోతూ ఉంటుంది. కానీ ఈ అక్కా చెల్లెలకి ఒక సమస్య ఉంది. అది వాళ్ళిద్దరికీ పల్లెటూరి జీవనం తప్ప పట్నమన్నా, పట్నంలో జీవించే విధానమన్నా అస్సలు నచ్చదు. అందుకే ఎప్పుడూ అదే పల్లెటూరులో ఉంటూ తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోనే ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఒకసారి ఒక పెద్దావిడ సీతాగీతల దగ్గరికొచ్చి ఇలా అంటుంది. ఏవర్రా పిల్లలు, రేపు మన గోపాలం కూతురి పెళ్లికి పట్నం వస్తున్నారు కదా అని ఆ పెద్దావిడ అనటంతో అక్క సీత ఇలా అంటుంది. లేదు పెద్దమ్మా, మేం పెళ్లికి రావట్లేదు అని సీత అనటంతో ఆ పెద్దావిడ ఆశ్చర్యంగా ఇలా అంటుంది. అదేంటే, పాపం ఆ గోపాలం మీ నాన్నకి ప్రాణ స్నేహితుడు, పైగా ఈ రోజు వరకు మీ ఇద్దరిని కన్న తండ్రిలాగే చూసుకుంటున్నాడే, అలాంటిది అతను కూతురు పెళ్లికి రాకపోవడమేంటి? అప్పుడు చెల్లెలు గీత ఇలా అంటుంది. నిజమే పెద్దమ్మా, కాని గోపాలం బాబాయికి మేము నిన్ననే చెప్పాంలే పెళ్లికి రాలేమని. అయినా బాబాయికి తెలియందా ఏంటి నాకు అక్కకి పట్నం అన్నా, పట్నం వెళ్ళడం అన్నా అస్సలు నచ్చదని. అందుకే పెళ్ళయ్యాక పిల్లాడు ఇక్కడికే వస్తారుగా, అప్పుడు కలుస్తాం. అది కాదే పిల్ల, మన అనుకున్న వాళ్ళ విషయంలోనైనా కాస్త పట్టు విడుపులుండాలి. అదీగాక అసలు మీ ఇద్దరికీ ఆ పట్నం అంటే ఎందుకే అంత కోపం? చూస్తూ ఉండండి, ఏ పట్నం మొగుళ్ళో వచ్చి మిమ్మల్ని పట్నం తీసుకెళ్తారు. అప్పుడు కాని మీకు తెక్క కుదరదు
అంటూ వేళాకోలమాడి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆ అక్కా చెల్లెళ్ళకి ఏ కారణం చేత పట్నం నచ్చదో తెలియదు, కానీ వాళ్ళు ఎప్పుడూ పట్నం ముఖం కూడా చూడాలి అనుకునేవారు కాదు. అలా ఆ పల్లెటూరి అక్కా చెల్లెళ్ళ జీవితం చక్కగా ఆ ఊరిలోనే సాగిపోతూ ఉంటుంది. గోపాలం కూతురు పెళ్లి కోసమని ఊళ్ళో అందరూ పట్నం వెళ్ళిపోతారు. కేవలం ఊరు కదల్లేని ముసలమ్మలు, ఈ అక్కా చెల్లెళ్ళు తప్ప ఆ ఊళ్ళో ఎవరూ మిగల్లేదు. అలాంటి సమయంలో ఒక ఇంట్లో ముసలమ్మకి బాగా అనారోగ్యం తిరగబెట్టింది. ఈ విషయం తెలిసిన అక్కా చెల్లెళ్ళు సీతగీత ఇద్దరూ అక్కడికి వెళ్ళి ఆ ముసలమ్మకి సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఎంతకీ ఆ ముసలమ్మ కోలుకోవటం లేదు. అలా కాసేపు ప్రాణాలతో పోరాడి ఆ ముసలమ్మ చనిపోయింది. పెళ్లి నుంచి ఊరికి అందరూ తిరిగొచ్చాక విషయం తెలుసుకున్న ఊరి వాళ్ళు పంచాయతీ ఏర్పాటు చేశారు. అందులో ఊరి పెద్ద ఇలా అంటాడు: ఒక ముసలమ్మ చావుకి కారణమైన ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళని నేను కఠినంగా శిక్షిస్తాను, ఏమంటారో అని ఊరి జనాన్ని ప్రశ్నిస్తే ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు అక్క సీత ఇలా అంటుంది: పెద్దయ్య, ఇందులో మా తప్పే ఉందో చెప్పు. ఆ తర్వాత నువ్వు ఏ శిక్ష విధించినా మేము అనుభవిస్తాం అని సీత అడగటంతో ఊరి పెద్ద ఇలా అంటున్నాడు: తప్పు ఏముందంటున్నారా? తప్పు మీది కాక ఇంకెవరిది? ఆ ముసలమ్మని సకాలంలో పట్నం తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించి ఉంటే ఆమె ప్రాణాలు నిలిచేవి. ఆ ఇంటికి పెద్ద దిక్కు మరికొంతకాలం ఉండేది. కానీ మీకు పట్నం మీద ఉన్న అయిష్టం వల్ల ఆ ఇల్లు పెద్ద దిక్కును కోల్పోయింది. కనుక మీ వల్ల మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలంటే మీరొక 2 ఏళ్ల పాటు ఈ ఊరికి దూరంగా ఆ పట్నంలోనే ఉండి రావాలి. అలా కాని పక్షంలో మీరు శాశ్వతంగా ఈ ఊరు వదిలి మీకు నచ్చిన చోటికి పోవచ్చు. ఈ ఊరి పెద్దగా ఇదే నా తీర్మానం అని చెప్పాడు. ఆ విషయం మీద అక్కా చెల్లెళ్ళు కంగారుపడి ఆక్షేపించారు. కానీ ఊరి జనం కానీ ఆ ఊరి పెద్ద మనిషి కానీ అక్కా చెల్లెళ్ళ రోదనని పట్టించుకోలేదు. చివరికి పట్నం అంటే అస్సలు గిట్టని ఆ పల్లెటూరి అక్కా చెల్లెళ్ళు ఊరిని వదిలి పట్నానికి వెళ్ళక తప్పలేదు. అలా పట్నం చేరుకున్న వాళ్ళు ఆ ట్రాఫిక్ మోతని, ఎక్కడ చూసినా రద్దీగా ఉన్న ప్రదేశాలని చూస్తూ విసిగిపోయి ఒకచోట చూడక్కా, ఈ జనమేంటి, ఈ గందరగోళం ఏంటి, వీళ్ళందరూ దేనికోసం ఇంత పరుగులు తీస్తున్నారో తెలియడమే లేదు. అవును చెల్లి, అదే మన పల్లెటూళ్ళో అయితే చక్కగా ఉదయాన్నే లేచి పొలానికి పోయి సాయంత్రం అవుతుంటే ఇంటికి వచ్చేవాళ్ళం. పెందలాడే ఒక ముద్ద తిని చక్కగా చల్లటి గాల్లో నిద్రపోయేవాళ్ళం. దానిలో ఉన్న ఆనందం ఈ గోలలో, ఈ కాలుష్యంలో ఏముంది చెప్పు. కానీ ఏం చేస్తాం, మన రాత అలా ఉంది. ఏ చోటుకైతే జీవితంలో రాకూడదనుకున్నామో అక్కడికే రావాల్సి వచ్చింది అనుకుని ఆ పట్నంలో ఒక బస్తీలో చిన్న ఇంటిని అద్దెకి తీసుకొని అక్కడ బ్రతకటానికి ఏదైనా పని వెతుక్కోవాలి అనుకుంటారు. కానీ వాళ్ళ పల్లెటూరి వాళ్ళకం చూసి ఎవ్వరూ పనే ఇవ్వటం లేదు. చివరికి 4 ఇళ్లలో పాచి పని చేసుకునైనా సరే 2 ఏళ్ళు ఏదో ఒకలాగా నెట్టుకొచ్చేస్తే మళ్లీ తమ ప్రపంచంలోకి వెళ్ళిపోవచ్చు అనుకుని ఆ ఇంట్లో పని మనుషుల్లాగా చేరతారు. అక్కడ ఆ ఇంటావిడ అంట్లు తోమమని చెప్తుంది. అప్పుడు అక్క సీత ఇలా అంటుంది: సరే అమ్మగారు, చిటికలో తోమేస్తాం. పెడకల బూడిదివ్వండి, పాత్రలని మెరిపించేస్తాం అనటంతో ఆ ఇంటావిడికి వాళ్ళు వింతగా కనిపిస్తారు. అందుకే ఆ పల్లెటూరి బైతుల్ని పనిలో పెట్టుకుంటే ఇంకెంత మోటు పనుడు చేస్తారోనని భయం వేసి వాళ్ళని వచ్చిన రోజే పనిలో నుంచి తీసేస్తుంది. అందుకే ఇంట్లో కూర్చుని ఆ అక్కా చెల్లెలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు: అక్క, ఏంటే ఇది, ఇక్కడ జనం మనల్ని మనుషులా కూడా చూడట్లేదు. ఆ ఇంటావిడ కూడా పని ఇచ్చినట్టు ఇచ్చి తీసేసిందక్క. అవును చెల్లి, కానీ ఇలా మనం పని కోసం ఎంతకాలం తిరిగినా ఉపయోగం ఉండదనిపిస్తోంది. పైగా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి రోడ్ల పక్కన గమనిస్తున్నాను కదా, ఇక్కడ జనానికి తక్కువ ధరలో భోజనం దొరకట్లేదు. చాలా కష్టం అవుతుంది. అందుకే మన మెడలో ఉన్న గొలుసులను అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఇక్కడ తక్కువ ధరలో రుచికరమైన భోజనాన్ని అమ్ముదాం. మనకి లాభాలు అక్కర్లేదు, ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నిండితే చాలు. ఆలోచన బాగుందక్క. ఇలా 2 ఏళ్ళు గెంటేస్తే మనం మన ఊరు వెళ్ళిపోవచ్చు కదా అని వాళ్ళిద్దరూ అనుకొని తమ ఆలోచనని అమలులో పెట్టారు. సిటీలో ఎక్కడా లేని విధంగా 30 రూపాయలకే చక్కటి ఇంటి భోజనాన్ని తలపించే భోజనాన్ని ఆ పల్లెటూరి అక్కా చెల్లెళ్ళు పెట్టడం మొదలుపెట్టారు. దాంతో మెల్లమెల్లగా జనం తాకిడి పెరుగుతూ వస్తుంది. అలా ఆ పల్లెటూరి అక్కా చెల్లెళ్ళ పల్లె రుచుల భోజనం సంగతి సిటీలో ఫుడ్ బ్లాగ్స్ ద్వారా అందరికీ తెలిసిపోవటంతో కార్లలో వచ్చి పల్లెటూరి అక్కా చెల్లెళ్ళ చేతి వంట రుచి చూసి వెళ్ళేవారు అందరూ.
అలా తమకి నచ్చని ప్రపంచంలో కూడా నచ్చిన పనిని చేసుకుంటూ 2 ఏళ్ళు గడిపేస్తారు. అప్పుడు గీత ఇలా అంటుంది. అక్క, మొత్తానికి మనల్ని వెలివేసిన ఈ 2 ఏళ్ళు గడిపేశాం. ఇక రేపే మన ఊరికి వెళ్ళిపోదాం అక్క. నాకెందుకో అది చాలా తప్పు అనిపిస్తుంది చెల్లి. ఇక్కడ ఇన్నాళ్ళు మన చేతి వంట కోసం ఎందరో ఆకలితో వచ్చి తినిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ ఆశల్ని చంపేసి మనం వెళ్ళిపోతే పాపం వాళ్ళ కడుపులు ఎలా నిండుతాయి? వాళ్ళు ఎలా ఆనందంగా ఉంటారు చెప్పు. అయితే ఇప్పుడేమంటావక్క? లేదు చెల్లి, మంచికో చెడుకో మన చేత ఈ అడుగు వేయించాడు ఆ దేవుడు. పైగా పట్నం అంటే ఒకప్పుడు మనకున్న చికాకు కూడా ఇప్పుడు లేదు కదా. మనం 6 నెలలు ఒకరు, 6 నెలలు ఒకరు ఇక్కడ ఉంటూ మరొకరు ఊర్లో పనులు చేసుకుంటూ ఇక్కడ ఈ హోటల్ని ఇలాగే నడుపుకుందాం. అక్కడ మన వ్యవసాయం చేసుకుందాం. నిజమే అక్క, ఇక్కడ మనం తప్ప అందరూ తిండి మీద వ్యాపారం చేస్తున్నారు. అందుకే జనానికి మన భోజనం నచ్చింది. కనుక నువ్వు చెప్పినట్టే ఇక్కడ కొంతకాలం అక్కడ కొంతకాలం మన ఇద్దరం ఉంటూ 2 పనులు చేసుకుందాం అని ఆ అక్కా చెల్లెలిద్దరూ అనుకుంటారు. అలా పట్నం అంటే అస్సలు గిట్టని ఈ పల్లెటూరి అక్కా చెల్లెళ్ళు చివరికి పట్నంలోనే హోటల్ని నడిపిస్తూ ఇటు పల్లెలో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.